నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. పవర్ ఆఫ్ కాంపౌండ్ చక్రవడ్డీకి సంబంధించి మనకి కోట్లు వస్తాయి మ్యూచువల్ ఫండ్స్లో అంటున్నారు. ఎలా ఏంటి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సాల్మన్ గారు, రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్. తనని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో అమ్మా. సార్, చక్రవడ్డీ ఈ పవర్ ఆఫ్ కాంపౌండ్ గురించి మనకి ఐన్స్టీన్ కూడా చెప్పడం జరిగింది. మనం చక్రవడ్డీ అనగానే మనం తీసుకున్న అప్పు ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఎవరికైనా స్ట్రైక్ అయ్యేది ఏంటి అంటే అప్పుకి వడ్డీ తీసుకున్న దానికి వడ్డీకి వడ్డీ చక్రవడ్డీ అంటారు. సో మనకి మ్యూచువల్ ఫండ్స్లో మనం అప్పు తీసుకున్నందుకు కాదు, మనం డబ్బులు పెట్టినందుకు ఆ చక్రవడ్డీ వస్తుంది అని చెప్పి అంటున్నారు. ఇలా ఈ పవర్ ఆఫ్ కాంపౌండ్ ద్వారా కోట్లు ఆర్జించిన ఏవైనా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయా? అసలు ఏంటవి, ఎలా ఉంటాయి? ఇప్పుడు చూడండి అమ్మా, నాకు ఇష్టమైన సబ్జెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో పవర్ ఆఫ్ కాంపౌండింగ్. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ 8th వండర్ ఆఫ్ ది వరల్డ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు చెప్పారు. 8th వండర్ అని ఎందుకన్నామంటే అమ్మ, ఇప్పుడు రూల్ ఆఫ్ 72 అంటే 72ని వచ్చిన రిటర్న్స్తో భాగిస్తే ఎన్ని సంవత్సరాలకి డబుల్ అవుతుంది డబ్బు అని తెలుస్తుంది. 72 డివైడెడ్ బై 12. మనం సపోజ్ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 12% వచ్చింది అనుకోండి అమ్మ, ప్రతి 6 ఏళ్ళకి డబ్బు డబుల్ అవుతుంది. ఓకే. 72 డివైడెడ్ బై 18% వచ్చింది అనుకోండి అమ్మా, 4 ఇయర్స్కి డబుల్ అయింది. ఓకే. 72 డివైడెడ్ బై 24 24% వచ్చింది అనుకోమ్మా ఫండ్లో, 3 ఇయర్స్ డబుల్ అయింది. ఓకే. సరే, మనం 12 జనరల్గా ఎక్కువ చెప్పొద్దు, 12% అనుకుంటే కూడా ఎవ్రీ 6 ఇయర్స్కి డబ్బు డబుల్ అవుతుంది. ఓకే. అదే బ్యాంకులో అనుకోండి అమ్మా, మనకి ఎఫ్డీలో ఆర్డీలో 7% వస్తుంది. అంటే 72/7 వేస్తే 10 ఇయర్స్ కానీ డబ్బు డబుల్ కాదు. ఓకే. అసలు చక్రవడ్డీ అంటే ఏంటి తెలుగులో అర్థం? ఇంగ్లీష్లో CAGR, కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రిటర్న్. తెలుగులో ఏంటంటే ఫస్ట్ ఇయర్ మనం పెట్టిన డబ్బుకి 12% వస్తే, సెకండ్ ఇయర్ ఆ 112 మీద 12%, థర్డ్ ఇయర్ 124 మీద 12%, అలా వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ వడ్డీ ఇలా దాన్ని మాట్లాడి చక్రవడ్డీ అంటారు. మరి నిజంగా మ్యూచువల్ ఫండ్స్లో ఎవ్రీ ఇయర్ 12% వస్తాయా? రావు. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. ఇది అర్థం చేసుకోవాలి ప్రజలు. మ్యూచువల్ ఫండ్లో రిటర్న్స్కి గ్యారంటీ అనేది ఉండదు. అయితే ఇక్కడ అర్థం చేసుకోండి, ఒక సంవత్సరం 0 రిటర్న్ రావచ్చు, ఒక సంవత్సరం -5 రావచ్చు, ఒక సంవత్సరం -10 రావచ్చు. మార్కెట్స్ బాగుంటే ఒక సంవత్సరం 30 రావచ్చు, 40 రావచ్చు. యావరేజ్గా లెక్కేస్తే యావరేజ్గా ఒక సంవత్సరం నెగిటివ్ రావచ్చు, పాజిటివ్ రావచ్చు, వరుసగా 3-4 ఏళ్ళు నెగిటివ్ కూడా రావచ్చు. యావరేజ్గా లెక్కేస్తే సెన్సెక్స్ ఇండెక్స్లో, ఇండియాలో టాప్ 30 కంపెనీస్ ఇండెక్స్లో గత 45 ఏళ్ళ నుంచి 79 నుంచి ఇప్పటి వరకు 15% CAGR ఇచ్చింది. ఓకే. 100 115 మీద మళ్ళీ 15, 130 మీద 15, అలా కొన్ని నెగిటివ్ వచ్చాయి. యావరేజ్ ఇక్కడ అన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. యావరేజ్ తీసుకుంటే 15% వచ్చింది. ఓకే. అయితే ఇప్పుడు మనకి నిజంగా మరి మ్యూచువల్ ఫండ్స్లో 12% అబోవ్ రిటర్న్స్ వచ్చిన ఫండ్స్ ఏమైనా ఉన్నాయా? కోట్లు కురిపించిన ఫండ్స్ ఏమైనా ఉన్నాయా? నేను ఇది కేవలం ప్రజలకు అర్థం కావడం కోసమే ఫండ్ పేర్లు చెప్తున్నాను. నేను ఏ ఫండ్ని ప్రమోట్ చేయట్లేదు. ఒక 3 ఫండ్స్ పేరు చెప్తాను, మీరు గూగుల్లో టెక్స్ట్ చేసుకోండి. ఫస్ట్ వన్ నిప్పన్ ఇండియా గ్రోత్ ఫండ్. ఓకే. అది 1995లో స్టార్ట్ అయిందమ్మా. 1995లో ఈ రోజుకి సుమారుగా మనకి 29 ఏళ్ళు అయింది. ఓకే. 29 ఏళ్ళ నుంచి కూడా ఆ ఫండ్ ఎంత ఇచ్చిందంటే అమ్మ రిటర్ను మనకి 23% రిటర్న్ ఇచ్చింది. నిప్పన్ ఇండియా గ్రోత్ ఫండ్ 29 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. 23% ఫండ్ రిటర్న్ ఇచ్చింది. అంటే 23% అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇయర్ 23 వచ్చి, సెకండ్ ఇయర్ దాని మీద 23. అంటే యావరేజ్గా ఒక సంవత్సరం 100 రావచ్చు, ఒక సంవత్సరం -40 కూడా రావచ్చు. 29 ఏళ్ళలో 23% ఇచ్చింది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకుంది ఏంటంటే 95లో స్టార్ట్ అయింది. ఎవరైతే 95లో 1 lakh పెట్టారో ఈరోజు వాళ్ళ సొమ్ము 3,92,00,000 అయింది. 1 lakh పెట్టిన వాళ్ళు 95లో 3,92,00,000 అయింది, 23%తో. సరే, 1,95,000 ఎక్కువ అనుకోండి, జస్ట్ 10,000 పెడితే 39 లక్షలు అయింది. ఓకేనమ్మా. అయితే ఇప్పుడు ఈరోజు 16th ఆగస్టు 2024. మరి ఎట్లా ఉన్నాయి దీని రిటర్న్స్ చూస్తే గత 1 year 50% ఇచ్చింది, మార్కెట్స్ బాగున్నాయి. 3 years చూసుకుంటే 27% ఇచ్చింది.
5 years చూసుకుంటే 30% ఇచ్చింది. స్టార్ట్ అయినప్పటి నుంచి 23% ఇచ్చింది. సరే అమ్మ ₹1,00,000 ఒకటేసారి పెట్టిన ₹1,00,000 3,92,00,000 అయిందన్నాం. సిప్ నెల నెల కట్టేదాన్ని మ్యూచువల్ ఫండ్లో సిప్ అంటారు, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఏక మొత్తంలో పెట్టేదాన్ని లంసమ్ అంటారు. నెల నెల నెలకి 5,000 పెట్టిన వాళ్ళు కూడా అమ్మా 29 సంవత్సరాల్లో నెలకి 5,000, 29 సంవత్సరాల్లో వాళ్ళు కట్టిన సొమ్ము 17,60,000, 17 lakhs వాళ్ళు కట్టింది. వాళ్ళ సొమ్ము ఎంత అయిందో చెప్పండి? 11,78,00,000 అయింది. నెలకు 5,000తోనే ఈ 29 సంవత్సరాలు నెలకు 5,000 వాళ్ళు కట్టిన సొమ్ము 17 లక్షలు, 11,78,00,000 అయింది 29 ఏళ్ళు. మీకు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అర్థం కావడం కోసం చెప్తున్నాను. 28 yearsలో 29 ఏళ్లలో 11,78,00,000, కానీ 28 ఏళ్ళు లెక్కేస్తే వాళ్ళు కట్టింది ఇంకో 60,000 తక్కువ, అంటే 16,80,000 కట్టారమ్మా. 29 ఏళ్ళకేమో 17 లక్షలు కట్టారు, 28 ఏళ్ళకి 16 లక్షలు కట్టారు. కానీ 28 ఏళ్ళకి వచ్చింది 9,57,00,000. ఒక్క సంవత్సరం ఎక్స్ట్రా కట్టినందుకు 60,000 ఎక్స్ట్రా కట్టినందుకు 2 కోట్ల జంప్ అయింది. ఇది పవర్ ఆఫ్ కాంపౌండింగ్. అర్థమైందమ్మా? 29 ఏళ్ళకి 11 కోట్లు వచ్చింది. 28 ఏళ్ళకి 9 కోట్లు వస్తే 29 ఏళ్ళకి 11 కోట్లు వచ్చింది. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంత ఉంటుంది. అంటే మనం ఎంత లాంగ్ టర్మ్ లో కడితే సిప్ అనేది మనకి అంత ఎక్కువగా లాభాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు ఏం ప్రమోట్ చేస్తున్నామంటే యూత్ని తీసుకోండి, దీర్ఘకాలం ఉండండి. ఓకే, మీరు కొత్తగా పెళ్ళయిందా పిల్లల చదువుల కోసం, ప్రైవేట్గా జాబ్స్, రిటైర్మెంట్ లేని గవర్నమెంట్ జాబ్స్ అనుకోండి, రిటైర్మెంట్ కోసం. రిటైర్మెంట్ కంపల్సరీ కదమ్మా. 55, 58 రిటైర్ అవుతావు, 75, 80 వరకు అయితే ఉంటాం కదా. రిటైర్మెంట్ కోసం, లేదంటే పిల్లల చదువుల కోసం, మ్యారేజెస్ కోసం ఒక లక్ష్యం లాగా పెట్టుకుంటే కోట్లు గురిపించిన ఫండ్స్ ఉన్నాయా? ఉన్నాయి. నిప్పన గ్రోత్ ఫండ్ గత 29 ఏళ్ళు 23% ఇచ్చింది. ఇది అర్థం కావడం కోసం సుందరం మిడ్ క్యాప్ ఫండ్ 2002లో స్టార్ట్ అయిందమ్మా, అంటే 2024, అంటే 22 ఏళ్ళు అయింది. అది ఈ 22 ఇయర్స్లో 24.76, అంటే అరౌండ్ 25% CAGR రిటర్న్ ఇచ్చింది. మనం సెన్సెక్స్ 12% చెప్తున్నాం, సుందరం మిడ్ క్యాప్ 25% ఇచ్చింది, 24.76. ఎవరైతే ఒకటేసారి 2002లో 1,00,000 పెట్టారో 1,16,00,000 అయింది. 22 ఏళ్ళ క్రితం 1,00,000 ఎవరైతే పెట్టారో సుందరం మిడ్ క్యాప్ ఫండ్లో 2002లో 1,16,00,000 అయింది ఈరోజు. మ్యూచువల్ ఫండ్ 10 రూపాయల దగ్గర స్టార్ట్ అయింది. ఏ మ్యూచువల్ ఫండ్ యూనిట్ 2002లో 10 రూపాయలు ఉన్న సుందరం మిడ్ క్యాప్ ఫండ్ యూనిట్ ఈరోజు 1316, 1,316, 24.76% ఇచ్చింది. మరి ఎప్పటికి ఇలాగ ఉంటుందా మ్యూచువల్ ఫండ్ సార్? సబ్జెక్టు మార్కెట్ రిస్క్. మనం ఏం చెప్పట్లేదు, చక్రవడ్డీ అర్థం కావడం చెప్తున్నాం మనం. ఓకేనమ్మా, చక్రవడ్డీ అర్థం కావడం కోసం. అంటే మనకి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టడం వల్ల మన వడ్డీ, వచ్చే వడ్డీకి కూడాను వడ్డీ జత అవుతుందని చెప్తున్నారు. ఆ విధంగా కొలుస్తారు మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్, CAGR పద్ధతిలో కొలుస్తారు. ఈ సంవత్సరం 20% వచ్చిందని నెక్స్ట్ ఇయర్ 20% వస్తుందని కాదు, నెక్స్ట్ ఇయర్ నెగిటివ్ కూడా రావచ్చు. లెక్కించడం యావరేజ్గా CAGR పద్ధతిలో లెక్కిస్తారు. అలాగే ఫ్రాంక్లిన్ ప్రైమ్ ఫండ్ అని ఉందమ్మా, అది 93లో స్టార్ట్ అయింది, 31 years అయింది. అప్పటి నుంచి కూడా 20% ఇచ్చింది. అంటే ఇవి ఎగ్జాంపుల్స్ చెప్తున్నాం మనం 12% లెక్కేసుకుంటే కూడా మ్యూచువల్ ఫండ్స్లో మంచి రిటర్న్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే ఇన్ఫ్లేషన్ 7%, ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ వస్తున్నాయి. మరి గత చరిత్రలో వచ్చిన ఫండ్స్ ఏమైనా ఉన్నాయంటే ఇవి మనకు నమ్మకం కుదరడం కోసం ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాం, అంతేగాని మనం ఇవి తీసుకోండి అని చెప్పట్లేదు ప్రజలకి. ఫ్యూచర్లో కూడా ఇలా వస్తాయని చెప్పట్లేదు, ఇలా వచ్చినాయి. ఈక్విటీస్లో దీర్ఘకాలం ఉంటే ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ వస్తున్నాయి. సార్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ 0 అబవ్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ సంస్థలు దివాళా తీసి వెళ్ళిపోవడం ఉండదు. కాకపోతే ఇక్కడ ఇంకొకటి అర్థం చేసుకోవాలి, ఏ కంపెనీ అయినా లాస్ వస్తుంది అనుకోండి, అంటే ఇన్వెస్టర్స్ కాకుండా కంపెనీకి లాస్ వస్తుంది అనుకోండి, ఓకేనమ్మా, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మ్యూచువల్ ఫండ్ సంస్థ నుంచి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు సెబీ దగ్గర పర్మిషన్ తీసుకొని ఇంకొక సంస్థను తెచ్చి ఆ సంస్థకి అప్పగించి వెళ్తారు. ఇప్పుడు ఒకప్పుడు రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ ఉండేది అనిల్ అంబానీ గారు. అనిల్ అంబానీ గారు ఆ సంస్థను అమ్ముకోదలుచుకున్నారు ఆయన అప్పులు తీర్చుకోవడం కోసం. ఆయన ఏం చేశారు, నిప్పన్ అనే సంస్థకి ఆయన యొక్క మ్యూచువల్ ఫండ్లో
ఉన్న అన్ని స్కీముల్ని నిప్పనికి అప్పగించారు. అప్పగించడం వల్ల ఇన్వెస్టర్స్ పెట్టిన మనలాంటి సామాన్య ఇన్వెస్టర్స్కి ఒక్క పైసా కూడా నష్టం ఉండదు, లాభం ఉండదు. యాజ్ ఇట్ ఈస్గా ట్రాన్స్ఫర్ అవుతాయి, పేరు మాత్రమే మారుతుంది. ఓకే. ఒకప్పుడు ఎల్ఎన్టీ మ్యూచువల్ ఫండ్ ఉండేది. ఎల్ఎన్టీ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు హెచ్ఎస్బిసి మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి సెబీ దగ్గర పర్మిషన్ తీసుకొని హెచ్ఎస్బిసి మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఓవర్టేక్ చేసుకున్నారు. ఒకప్పుడు ప్రిన్సిపల్ మ్యూచువల్ ఫండ్ ఉండేది, అది సుందరం మ్యూచువల్ ఫండ్కి తీసుకున్నారు. అట్లా మ్యూచువల్ ఫండ్ సంస్థ పేర్లు మారతాయి కానీ వాళ్ళు వైండప్ చేసుకొని ఐపీ పెట్టేసి వెళ్ళిపోవటం ఉండదు. ఓకేనా. పైగా మ్యూచువల్ ఫండ్ సంస్థలో ఈక్విటీ ఇన్వెస్టర్స్కి, డైవర్సిఫైడ్ ఇన్వెస్టర్స్కి డబ్బు జీరో కాదు. ఓకే. పైగా దీర్ఘకాలం 10 years పైన ఉంటే ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది, కానీ గ్యారంటీ కాదు, రిస్క్ తక్కువ. మనం హార్డ్ ఎర్నెడ్ మనీ అమ్మ, కష్టపడితే కానీ డబ్బు రాదు ఎవరికి. అవును. డెరివేటివ్స్లో పెట్టి జీరో చేసుకోవటం ఎందుకు, ఇంటర్నెట్లో పెట్టుకుని జీరో. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకున్న 100 రూపాయలు కూడా సేఫ్ అనే అంటారా మీరు? నేను ఒక మాట చెప్తానమ్మా, నా దగ్గర ఒక ఇన్వెస్టరు 2016లో నెలకు 500 సిప్ స్టార్ట్ చేశాడు. 2016లో ఓకే. ఒక్క నెల కట్టాడు. సిప్ అంటే నెల కట్టాలి, ఏదో ఇబ్బంది వచ్చి ఒక్క నెల 500 కట్టారు. ఈరోజు 2000 రూపాయలు అయింది. ఓకే. 2016లో స్టార్ట్ చేసి 2024 8 సంవత్సరాల్లో 4 రెట్లు పెరిగింది. ఓకే. 500 కట్టాడు కాబట్టి 2000, 10 లక్షలు కడితే 40 లక్షలు, మ్యాథమెటిక్స్. అయితే ఇక్కడ నాకు నచ్చిన అంశం ఏమిటంటే 500 రూపాయలు కూడా ఒక్క నెల కట్టిన సొమ్ము కూడా ఈ కెన్ విత్డ్రా, అతని కష్టార్జితం వృధా పోల తీసుకోవచ్చు. పైగా 30 నుంచి 50 కంపెనీలో పెర్ఫామ్ చేస్తుంది. 500 కట్టిన సొమ్ము కూడా 2000 అయింది, తీసుకోవచ్చు. అతని కష్టార్జితం. మ్యూచువల్ ఫండ్లో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, ఎప్పుడైనా డబ్బు తీసుకోవచ్చు, ఎప్పుడైనా స్టాప్ చేసుకోవచ్చు. ఓకే. ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ ఉంటుంది, అందుకే మ్యూచువల్ ఫండ్స్ అయ్యాయి. నిజమే మరి మ్యూచువల్ ఫండ్స్. ఓకే అమ్మా. అంటే నేను యూత్కి చెప్పేది ఏమిటంటే, తెలిస్తే ఓకే డైరెక్ట్ స్టాక్స్కి వెళ్ళండి, గుడ్ ఇన్వెస్ట్మెంట్ 1 year పైన ఉండండి. స్టాక్స్ చూసుకోండి, ఏ స్టాక్ బాగుంది, కంపెనీస్ బాగున్నాయి, ఏది స్కామ్స్ అవుతుందో చూసుకోండి. స్టాక్స్ కొంతవరకు నయమే. డెరివేటివ్స్ ఇంట్రాడే మాత్రం సబ్జెక్ట్ ఉండాలి. ఎంత సబ్జెక్ట్ ఉంటే కూడా కొంతమంది బోల్తా పడతారు, ఒక్కోసారి జీరో అయిపోతాయి. సెబీ వార్నింగ్ ఇస్తుంది, ప్రతి ట్రేడ్లో వార్నింగ్ ఇస్తుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ హై రిటర్న్స్ రావు, హై రిస్క్ ఉండదు. 12%, 15% వస్తున్న ఫండ్స్ 100 ఉన్నాయి, 1000 ఉన్నాయి. ఓకే. ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్తే ఓకేనమ్మా, నెలకు 5000తో కూడా యూ కెన్ ఎర్న్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్టర్ లాంగ్ టైం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా.